వెల్కమ్ టు మై ఛానల్ ఏఎం ఆర్ట్ అండ్ మ్యాజిక్. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపురపు సింహాసనం కోసం జరిగింది. యుద్ధభూమి కురుక్షేత్రం అర్జునుడి కంటి చూపు మేరకు కనిపిస్తుంది. ఇరు సైనిక బృందాలు సన్నద్ధమవుతున్నాయి. ఉభయ సైన్యంలో గల తన తండ్రులను, గురువులను, మేనమామలను, మిత్రులను చూసి హృదయం ద్రవించినది. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, ఈ యుద్ధభూమి నీకు భయాన్ని కలిగించే వాతావరణం సృష్టిస్తుంది. కానీ నీవు ఈ సమయాన్ని నిజమైన ధర్మానికి అనుగుణంగా నిర్వహించాలి. నీవు నీ బలాన్ని ఉపయోగించి సత్యాన్ని సాధించవచ్చు. అప్పుడు అర్జునుడు, ఓ కృష్ణ, నేను నా బంధువులతో, గురువులతో యుద్ధం చేయలేనని చూస్తున్నాను. నా మనసు ఆందోళనతో నిండిపోయింది. నీవు నాకు దైవానిక మార్గనిర్దేశం ఇవ్వవచ్చు కదా. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, నీకు కర్తవ్యాన్ని చేసేందుకు అధికారం ఉంది గాని దాని యందు ఫలితాలను పొందే హక్కు లేదు. కర్మను నిరాకరించకుండా ఫలితాలకు ఆకాంక్షలను విడిచి నీవు కేవలం నీ కర్తవ్యాన్ని మాత్రమే చెయ్యాలి. ఇదే కర్మయోగము. ఏ రకమైన ఆత్మకు పుట్టుక మరియు మరణం కూడా లేదు. అది శాశ్వతంగా ఉంటుంది. ఈ శరీరం నశించవచ్చు, కానీ ఆత్మ మాత్రం శాశ్వతమైనది. అప్పుడు అర్జునుడు, ఓ కృష్ణ, నేను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. నేను ఎందుకు యుద్ధం చేయాలి? మరణించే శరీరం మరియు జీవించే ఆత్మ మధ్య సంబంధం ఏముంటుంది? అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, ఆత్మ అనేది శాశ్వతమైనది. శరీరాలు కేవలం పటలాలు. జీవితం మరణాలతో సంబంధం లేకుండా ఉంటుంది. నీ కర్తవ్యం కొనసాగించు. ఇది జ్ఞానయోగం. అర్జున, నా భావి రూపం నేను మొదటి నుంచి నిన్ను, ఇతరులను సృష్టించున్నాను. అంతిమంగా ప్రతిపాదించిన వాడిని. నా రూపంలో ఈ సృష్టి మొత్తం ఉంది. నీవు యుద్ధం చేయడం నీ కర్తవ్యం. ధర్మం ప్రకారం ప్రామాణిక కార్యాలను చేయడమే నీ విధి. ఈ విధంగా మీరు సిద్ధంగా ఉండాలి. ఫలితాల గురించి ఆలోచించవద్దు. ప్రేమతో నన్ను అనుసరించు. నీవు భక్తితో నన్ను ప్రార్థిస్తే నేను నీకు శాంతి, ఆనందాన్ని అందిస్తాను. ఇది భక్తి యోగం. దేవుడు ప్రపత్తిదారులను మనకు చూపిస్తాడు. అప్పుడు అర్జునుడు, ఓ కృష్ణ, నేను ఇప్పుడు మీ మార్గనిర్దేశాన్ని అంగీకరిస్తున్నాను. నేను నా విధి కోసం యుద్ధం చేస్తాను. మీరు చూపించిన మార్గం నిజంగా సమాధానం. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం. కాపాడుతున్నది జెండాపై కపిరాజు, నడిపిస్తున్నది ముల్లోకాలు నడిపించే నేను. అర్జున, నీవు ధర్మం కోసం పోరాటం చేస్తున్నావు. కష్టాల సమరం ఎప్పటికప్పుడు ఉంటాయి, కానీ నా మార్గానుసారంగా పోరాటం చేయడం నీ యొక్క విధి. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది. కృష్ణుడు మరియు అర్జునుడు యుద్ధంలో విస్తృతమైన విరామం మధ్య ధర్మపదాన్ని ప్రదర్శిస్తారు. అర్జునుడు ధనుర్విద్య ప్రదర్శిస్తాడు. యుద్ధం ముగిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.